ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ ఏ ఒక్క హామీ ఇవ్వకుండా దీర్ఘకాలిక డిమాండ్లపై మాట్లాడకుండా కేవలం రాజకీయంగా విమర్శలు చేసి వెళ్లిపోయారని డీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. కేవలం ఎన్నికల కోసమే వచ్చారని, ప్రజలు మరోసారి మభ్యపెట్టారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి బీజేపీ విజయ సంకల్ప సభపై ఉత్తుత్తి సభ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం దొరుకుతుందని భావించారని అన్నారు. కానీ ఆశలపై నీళ్లు చల్లుతూ ఆయన పర్యటన సాగిందన్నారు. సభలో ఏ ఒక్క హామీని కానీ ఏ ఒక్క డిమాండ్ కానీ ప్రస్తావించలేదన్నారు. కేవలం రాజకీయంగా విమర్శలు చేశారంటూ మండిపడ్డారు. బీజేపీ వైఖరి ఏమిటో ప్రజలకు అర్థమైపోయిందని, రాబోయే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, మాజీ ఎంపీ మంచికట్ల ఆసమ్మ, నాయకులు ఎంఏ షకీల్, రఫీక్, ఎల్లపోతారెడ్డి, జాయిడ్వారి గంగారెడ్డి, రాజ్ మహమ్మద్, బోర్ల శంకరయ్య, కోరెటి కిషన్, రమణ, తలాచౌష్, మహిళా నాయకురాలు లతా, సోనియా, మందని తదితరులు పాల్గొన్నారు. అంటే గతంలో ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలు కూడా రాకపోతుండే, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం 3 మాసాలను 2 సార్లు ఆదిలాబాద్ జిల్లాకు రావడం. కానీ మోడీ గారు మాట్లాడుతూ ఉంటే 3 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బీఆర్ఎస్ లాగానే ఇది కూడా కుంభకోణ ప్రభుత్వం అని చెప్పి, అబద్ధాల దోపిడీ అని చెప్పి వారితో మమ్మల్ని కలపడం జరిగింది. ఒక పారి బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి ఆలోచించాలా మాట్లాడేటప్పుడు. ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఈ జిల్లా నాయకులు ప్రధానమంత్రిని వేడుకున్నారు. ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు, గౌరవ ఎంపీ గారేమో వారు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కావాలని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే గారేమో సీసీఐ రీఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఆయన కేవలం ప్రధానమంత్రి గారికి ఎన్నికలు 10 సంవత్సరాలు ఆదిలాబాద్ ఈ భారతదేశం మ్యాప్లో లేదనుకుంటాను. 10 సంవత్సరాలు చూడలే. ఆదిలాబాద్ ప్రజలు పోయిన ఎన్నికల్లో కానుక ఇవ్వడం జరిగింది మోడీ గారికి, ఆదిలాబాద్ ఎంపీగా ఒక గిరిజన బిడ్డని. కానీ ఈరోజు ఒక ఆదివాసీ బిడ్డని గెలిపించిన తర్వాత అభివృద్ధి అనేది శూన్యం. ఈ టూర్ అనేది టైంపాస్ టూర్, ఎన్నికల టూర్. ఎన్నికలు పెట్టుకొని రావడం. మేము ఒక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారిని, ఇక్కడ బీజేపీ నాయకుల్ని. ఈరోజు ఆనాడు నుంచి గతంలో నుంచి సీసీఐ 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. సీసీఐని తెరవాలని చెప్పి, రీఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గిరిజన ప్రాంతం ఇది, ఆదివాసుల ప్రాంతం ఇది, గిరిజన యూనివర్సిటీ కావాలని చెప్పి 40-50 సంవత్సరాల నుంచి మా డిమాండ్ ఉంది ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి నాగ్పూర్ ఇండస్ట్రియల్ క్యాడర్ కావాలని చెప్పి ఇది ఒక 40 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క జిల్లాలో పత్తిక వండుతుంది. దాదాపు ఈ యొక్క మార్కెట్కి, ఆదిలాబాద్ మార్కెట్కే 10 లక్షల కాటన్ వస్తుంది. ఇక్కడ ఒక మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉపాధి కూడా దొరుకుతాయని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. ఈ విధంగా ప్రధానమంత్రి గారు ఎన్నికల కన్నా ముందు మొదలు పెట్టాలి. కానీ మేము ప్రధానమంత్రిని గౌరవంగా ఆహ్వానిస్తుంటే ఎన్నికల ముందు ఒక 4 సంవత్సరాలు, ఎన్నికల తర్వాత ఇక్కడ ప్రధానమంత్రి గారికి ఒక కానుక ఎంపీగా గెలిపించినప్పుడు ఆయన ఇక్కడ కనీసం ఒక ఇళ్ళకెళ్ళి ఒక 4-5 పనులకెళ్ళి కనీసం ఒక పని చేసి ఉంటే ఆదిలాబాద్ ప్రజలు నమ్మేవాళ్ళు. కాబట్టి ఇది ఏదో రూపంగా ఈ ఎన్నికల స్టంట్గా మీరు ఈ యొక్క ఆదిలాబాద్ ప్రాంతానికి వచ్చి ప్రజలని మభ్యపెట్టేందుకు ఓట్లు ఇప్పించేందుకు రావడం జరిగింది. కానీ ఏదో ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రజల మీద ప్రేమ కాదని చెప్పి ఈరోజు నేను ఈ యొక్క ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించే సమయం దగ్గర పడ్డది. ఈరోజు ఆ తెలంగాణలో చూస్తూ ఉంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 10 ఓట్లకి తప్పకుండా 14 నుంచి 15 పార్లమెంటు సీట్లు గెలిపించి రేపు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని తప్పకుండా కేంద్రంలో కూడా దించాలన్న ఆలోచనతో ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి గారిని చేయాలన్న ఆలోచనతో ఇక ఈ యొక్క దేశ ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా బీజేపీని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మాది ఒకటే డిమాండ్, ఈరోజు సీసీఐని తెరిపించాలి, ట్రైబల్ యూనివర్సిటీని తీసుకురావాలి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి నాగ్పూర్ ఇండస్ట్రీ క్యాడర్ని ఏర్పాటు చేయాలి, టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేయాలి. ఈరోజు మా డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లు పూర్తి